హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం. ఇవాళ రెసిపీ వచ్చేసి ఆలూ మిక్చర్ అండి. ఇది స్వీట్ షాప్లో లాగా చాలా కరకరలాడుతూ వస్తుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ముందుగా ఆలూని తీసుకుని శుభ్రంగా కడగాలండి. ఆలు కొత్తదైనా పాతదైనా పర్లేదండి. ఈ మిక్చర్ కోసం ఇలా తొక్క తీసుకుని ఇలా తురుముకోవాలి. ఈ మిక్చర్ అనేది నెల రోజులైనా పాడవకుండా ఉంటుంది, అలాగే కరకరలాడుతూ కూడా ఉంటుంది. ఇలా మొత్తం తురిమేసుకోవాలండి. ఆలూలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుందండి, అందుకే 2-3 సార్లుగా వాటర్లో వేసుకొని ఈ పిండి అంతా పోయేంత వరకు గట్టిగా పిండుకోవాలి. ఇలా 2-3 సార్లు చేస్తే సరిపోతుందండి. ఈ పిండి అంతా వచ్చేస్తుంది. చాలా ఈజీ అండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పుడు ఈ ఆలూ తురుముని ఏదైనా స్ట్రైనర్లో వేసేసుకోవాలి. ఎక్సెస్ వాటర్ ఉంటే పోతుంది. ఇప్పుడు ఈ ఆలూ తురుముని ఏదైనా క్లాత్ మీద నీడలో అయితే 20 నిమిషాల పాటు, ఎండలో అయితే ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టుకుంటే బాగా ఆరిపోతుంది. ఈ చెమ్మంతా చూడండి ఆరిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ బాగా వేడెక్కాక అప్పుడు మాత్రమే వేసి వేయించుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటే మెత్తగా వచ్చేస్తుంది, కరకరలాడుతూ రాదు. చూడండి ఇలా హై ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వచ్చింది కదండి. ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఆలూ తురుమును మొత్తాన్ని ఇలాగే వేయించుకోవాలండి, కరకరలాడేటట్లు. ఇదంతా వేయించుకున్నాక ఒక కప్పుడు పల్లీలు వేసి వేయించుకోవాలండి. మిక్చర్ అంటేనే పల్లీలు ఉండాలి కదా. ఇలా ఒక కప్పు నిండా పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇవి కూడా తీసి ఆలూ మిక్చర్లో వేసేసుకోవాలండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలండి. ఇది కూడా తీసి ఈ మిక్చర్లో వేసేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంత సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ అంత కారం కూడా వేసేసుకొని ఇదంతా మొత్తం బాగా కలుపుకొని ఆలూ మిక్చర్లో వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఇది ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.